Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3.2 లో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇందులో కొన్ని సర్టన్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని, వాటిని సాల్వ్ చేసే విధానాన్ని మన రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో, నిజ జీవితంలో ఎలా యూజ్ చేస్తాం అనేది చెప్పడానికి మాత్రమే ఇది. దాన్ని ఉద్దేశించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కొంతమంది అనుకుంటారు వీటి వల్ల యూజ్ ఏంటి మనకి అనుకుంటారు కదా, అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి. సో దీన్ని కూడా మనం కొన్ని లైఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని చెప్పడమే ఈ ప్రాబ్లమ్స్ అడగడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. వీటి బేస్ చేసుకుని మనం వీటిని ఈక్వేషన్స్ గా కన్వర్ట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ ని ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలి. తర్వాత ఫైండ్ ద సొల్యూషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ ఎక్సర్సైజ్ లో మన సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ మెథడ్ యూజ్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ బిట్ ఏంటి అంటే, ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఇస్ 26. ఒక 2 నెంబర్స్ ఉన్నాయట, వాటి డిఫరెన్స్ వచ్చి 26. తర్వాత డిఫరెన్స్ 26 వచ్చే నెంబర్స్ ఏమైనా చెప్పవచ్చు కదా. ఇప్పుడు 1 27 ఉంది, ఆ రెంట్ల డిఫరెన్స్ 26. అలాగే 30 and 4 ఆ రెంట్ల మధ్య డిఫరెన్స్ కూడా 26. కానీ అది ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. వన్ ఆఫ్ ది నెంబర్ లేదా వన్ నెంబర్ ఈజ్ 3 times ది అదర్. మనం చెప్పే 2 ఆన్సర్లోని కూడా ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే 3 times ఎక్కువ ఉండాలి. ఆ రకంగా మనం 2 నెంబర్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేయాలి, 2 నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటి మధ్య డిఫరెన్స్ 26 అవ్వాలి. ఆ నెంబర్స్ కూడా ఒక నెంబర్ ఇంకో నెంబర్ కి 3 times అవ్వాలి. ఇది మన క్వశ్చన్. ఇది ఎలా సాల్వ్ చేస్తాం చూద్దామా. లెట్ ది నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ అండ్ వై అని అనుకుందాం. అంటే ఇప్పుడు ఎక్స్ అండ్ వై అంటే వాటికి మన డిఫరెన్స్ కదా ఇచ్చారు. మనం ఫస్ట్ గివెన్ దేర్ డిఫరెన్స్ ఎంత, 26. దీన్ని మ్యాథ్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, డిఫరెన్స్ అంటే మైనస్ కదా. ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై అని రాయొచ్చు, వై మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై అని రాద్దాం. అది 26. సో ఇది మన ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. ఓకే, ఆల్సో గివెన్ ఇంకో కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది కదా. 1 నెంబర్ అట 3 times ది అదర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 1 నెంబర్ అంటే ఎక్స్ అనేది 3 times వై అవుతుందా, వై అనేది 3 times ఎక్స్ అవుతుందా. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్త దించండి. ఎక్స్ లో నుంచి వైని తీసినప్పుడు మనకి +26 వచ్చింది అంటే, పాజిటివ్ ఆన్సర్ వచ్చింది అంటే ఎవరు బిగ్ అవుతారు? ఎక్స్. ఖచ్చితంగా ఎక్స్ బిగ్ అవుతుంది. బిగ్ లో నుంచి స్మాల్ నెంబర్ తీస్తే కదా, బిగ్ నెంబర్ లో స్మాల్ నెంబర్ తీస్తే కదా మనకు పాజిటివ్ వస్తుంది. అంటే ఎక్స్ అనేది బిగ్. అంటే ఎక్స్ అనేది 3 times వై అవ్వాలి తప్ప వై అనేది 3 times ఎక్స్ అవ్వదు. వై ఒకవేళ 3 times ఎక్స్ అయితే అప్పుడు ఎక్స్ మైనస్ 3x మైనస్ అంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. వై ఎప్పుడు బిగ్ అవదు. ఎక్స్ మైనస్ వై 26 అని అనుకున్నామంటే ఎక్స్ బిగ్గర్, వై స్మాలర్. బిగ్ నెంబర్ ఎప్పుడు కూడా 3 times స్మాలర్ అవుతుంది, కానీ స్మాల్ నెంబర్ ఎప్పుడు 3 times బిగ్ నెంబర్ అయిపోదు కదా. ఒక బిగ్ నెంబర్ 3 times చేస్తే ఇంకా బిగ్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 3y కరెక్ట్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూషన్ నుంచి ఫస్ట్ మనం బయట రావాలి. ఎక్స్ ఈక్వల్ టు 3y, ఎందుకంటే ఎక్స్ బిగ్గర్ కాబట్టి. సో మనం అది రాద్దాం. గివెన్ 1 నెంబర్ ఈజ్ 3 times ది అదర్. 1 నెంబర్ ఈజ్ 3 times ది అదర్ నెంబర్. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు నేను ఆ 1 నెంబర్ అనేది బిగ్గర్ నెంబర్ తీసుకోండి. బిగ్గర్ నెంబర్ అంటే ఎక్స్, అదర్ నెంబర్ ఇంకా మిగిలింది ఏంటి, వై. 3 ఇంటూ అదర్ నెంబర్ కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 తీసుకెళ్ళి వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే ముందు ఫస్ట్ ఈక్వేషన్ చూద్దామా. ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. ఇందులో మనం ఎక్స్ బదులు 3y సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 3y మైనస్ వై ఈజ్ 26 అంటే 2y ఈజ్ 26. సో y ఈక్వల్ టు 26/2
అంటే 13, y ఈక్వల్ టు 13 రావడం జరిగింది. y ఈక్వల్ టు 13, రైట్. ఇప్పుడు ఫైండింగ్ x, y వచ్చేస్తే x అని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 13 ఇన్ ఈక్వేషన్ 1 కానీ 2 కానీ, ఇక్కడ ఈక్వేషన్ 2 మనకి ఈజీగా ఉంటుంది కదా, 3 into 13 ఈజీగా వచ్చేస్తుంది ఇన్ ఈక్వేషన్ 2. We get that. సో ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది, x కావాలంటే 3 times y చేయాలి. 3 into y అంటే 13 కాబట్టి 3 13 39. సో x ఎంత వచ్చింది, 39 వచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే క్వశ్చన్ ఏంటి అడిగారు, ఫైండ్ దెమ్ అంటే ఫైండ్ ది నెంబర్స్. సో ది నెంబర్స్ ఆర్ x and y అంటే 39 and 13. ఇది మనకి ఆన్సర్. ఒక్కసారి మనం ఓరల్ గా వెరిఫై చేసుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 26. వీటి మధ్య డిఫరెన్స్ 26 అవ్వాలి. 39 minus 13 సపరేట్ చేస్తుండి 26 వచ్చింది. 1 నెంబర్ ఏమో 3 times ది అదర్ అవ్వాలి. ఈ రెండింటిలో ఒక నెంబర్ అంటే బిగ్గర్ నెంబర్ 39 అనేది 3 times ది అదర్ నెంబర్ 3 into 13 అవ్వాలి. 3 into 13 39 కదా. సో అందువల్ల మనకి ఈ క్వశ్చన్ కి ఇవి సొల్యూషన్ గా ఉంటాయి. సో దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లం లో ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.